హాయ్ ఎవ్రీవన్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రైడే కదా, ఇంకా ఫ్రైడే అయితే ఫ్రైడే ముగ్గు వేసి కలర్స్ కూడా వేశాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా గడప దగ్గర కూడా పూజ చేసుకున్నాను. పసుపు కుంకుమ పెట్టి ముగ్గు కూడా వేసుకున్నానండి. ఇంకా ఇల్లు క్లీనింగ్ అవన్నీ గురువారం రోజు అయితే క్లీన్ చేసుకున్నానండి. తడి పట్టయన్నీ ముందు రోజే పట్టేసుకున్నాను. దేవుడి దగ్గర కూడా ముందు రోజే క్లీన్ చేసుకున్నానండి. శుక్రవారం అయితే చేసుకోకూడదు కదా, అందుకని చెప్పి గురువారం రోజైతే అన్ని క్లీనింగ్ అంతా గురువారం రోజే చేసుకున్నానండి. ఇంకా గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రసాదం కోసం అయితే సేమియా అయితే చేస్తున్నానండి. సేమియా కొంచెం నెయ్యిలో వేయించి దాంట్లో బెల్లం వేసి అయితే చేశాను. సింపుల్గా అయితే చేశానండి. ఇంకా మనకు శ్రీరామనవమి అంటే మెయిన్ పానకం వడపప్పే కదా. ఇంకా పానకం అయితే చేశాను. పానకంలో కొంచెం యాలక్కాయలు మిరియాలు దంచి అయితే వేశానండి. మీరు ఏం చేసుకున్నారు కొంచెం మీరు కామెంట్లో అయితే చెప్పండి, మీరు ఏమేమి చేసుకున్నారో కూడా. ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేసాను. ఇంకా ఫైనలీ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు ఇచ్చే ఒక లైక్ కొంచెం నాకు పాజిటివ్గా ఉంటుంది. మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా ఫైనలీ ఈ పూజ చాలా నీట్గా ప్రశాంతంగా అయితే అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చి సింపుల్గా బెండకాయ పులుసు అయితే చేశాను. అంతే అండి ఈ వీడియో. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.